నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. పార్టీల బలంతో చాలా మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తుంటారు. కానీ ఇండిపెండెంట్ గా గెలిచిన నాయకులకే ఒక రేంజ్ ఉంటుంది. రెండు ఉద్దండ పార్టీల మధ్య భీకర పోరు జరుగుతుంటే ఆ రెండు పార్టీలను కాదని ప్రజలు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నాయకుడికి పట్టం కట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఆ నాయకుడి పట్ల ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అన్నది. ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితమై దశాబ్ద కాలం దాటిపోయింది. నోటాను దాటడమే గగనం అన్నట్టుంది ఆ పార్టీ పరిస్థితి. అటువంటి పార్టీ తరపున పోటీ చేసి మరోమారు రెండు తెలుగు రాష్ట్రాలను తన వైపు తిప్పుకునేలా చేశాడా నాయకుడు. ఆ రేంజ్ లో ఓట్లు వచ్చాయి. మరి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ నాయకుడు ఎవరో అన్నది. మరిప్పుడు ఆయన రాజకీయ ప్రయాణం ఎటు? ఆమంచి కృష్ణమోహన్ 2024 ఎన్నికల్లో ఏపీలో భూస్థాపితమైన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి దాదాపు గెలిచినంత పని చేశాడు. ఆయన 2014 ఎన్నికల్లోనే ఇండిపెండెంట్ గా గెలిచి చరిత్ర సృష్టించారు. 2014లో పిఠాపురం నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన చివరి నిమిషంలో ఆయనకు టీడీపీ సపోర్ట్ చేసింది. కానీ ఎవరి సపోర్ట్ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు ఆమంచి కృష్ణమోహన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమంచి కృష్ణమోహన్ పేరు తెలియని వారంటూ ఉండరు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శిష్యుడిగా చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఒక వెలుగు వెలిగాడు. అప్పట్లో ఆమంచికి అండగా రోశయ్య ఉండడంతో ఆమంచి చెప్పిందే వేదమైంది. వైఎస్ మరణానంతరం రోశయ్య సీఎం అయ్యాక ఆయనకు కుడిభుజంగా ఉన్న ఆమంచి కృష్ణమోహనే అన్ని వ్యవహారాలను చక్కబెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్లు సైతం బదిలీల కోసం ఆమంచిని బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశంలో చేరి అక్కడ ఉన్న నాయకులతో ఇమడలేక 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ తరపున 2019లో అప్పటి టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో కొన్నాళ్లు ఆమంచి హవా అలానే కొనసాగింది. అయితే కరణం బలరాం టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లడంతో ఆమంచికి గండిపడింది. చీరాలలో ఆమంచి పెత్తనం తగ్గించడానికి వైసీపీ అధిష్టానం పర్చూరు సమన్వయకర్తగా నియమించింది. అక్కడికి వెళ్లాలని చెప్పడంతో ఆమంచి విధిలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లినట్లుగా ఆయన వర్గీయులే అప్పట్లో చెప్పుకున్నారు. అయితే పర్చూరు సమన్వయకర్తగా బాధ్యతలను ఆయన ప్రత్యర్థైన ఎడం బాలాజీకి అప్పగించడం, అలాగే చీరాలలో కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కు సీటు కేటాయించడంతో ఆమంచిని జగన్ నమ్మించి గొంతుకోశారంటూ అప్పట్లో ఆమంచి అనుచరులు చర్చించుకున్న పరిస్థితి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమంచి చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపు 42,000 ఓట్లు సాధించి సంచలనం సృష్టించారు ఆమంచి. తాను గెలవకపోయినా తనను నమ్మించి మోసం చేసిన వైసీపీని చిత్తుగా ఓడించారు. ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. చీరాల నియోజకవర్గంలో కాపుల ఓట్లు ప్రస్తుత లెక్కల ప్రకారం చూసినా 8 నుంచి 10,000కు మించవు. అలాంటి చీరాల నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఆమంచి చేసిన సేవే ఆయన్ను ప్రజా నాయకుడిగా చేసిందన్నది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. సాధారణంగా రాజకీయం అంటే కులం, మతం ఆధారంగా నడుస్తోందని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. కొమ్ములు తిరిగిన నేతలు సైతం తమ కులం ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉంటారు. కానీ తన కులం అతి తక్కువగా ఉన్న చీరాలలో పోటీ చేసి 2 పర్యాయాలు విజయం సాధించారు ఆమంచి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమంచి కుల మతాలకు అతీతమైన నాయకుడు అని. 2014లో ఏకంగా స్వతంత్ర అభ్యర్థిగా ఆయన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుంది.
మత్స్యకార, పద్మశాలి, ఇతర బీసీ వర్గాల్లో ఇటు ఎస్సీ, ఎస్టీల్లోనూ ఆమంచికి తిరుగులేని పట్టు ఉండటం వంటివి ఆయనకు కలిసి వస్తున్నాయి. అన్నింటికీ మించి మొసలికి మడుగులో ఎంత బలముంటుందో అదే బలం ఆమంచికి చీరాలలో ఉంటుంది. 2014లో రాష్ట్ర విభజన జరిగి భయంకరంగా టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య భీకర పోరు సాగినా చీరాలలో ఆమంచి ఏకంగా 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది ఆయనకున్న వ్యక్తిగత చరిష్మాకు నిదర్శనం. ఆమంచికి ఇంతటి ప్రజాదరణ దక్కడానికి అనేక కారణాలున్నాయి. సాధారణంగా తమకు పనిచేసి పెట్టమని సమస్యల్లో ఉన్న ప్రజలు లీడర్ల వద్దకు వెళ్తుంటారు. కానీ ఆమంచి అలా కాదు. తానే ఇల్లిల్లు తిరిగి మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజల దగ్గరికే వెళ్తారు. జనం సమస్యలను తన సమస్యగా భావించి పనిచేసి పెడతారనే పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు నిత్యం ఫాలో అప్ చేసుకుంటూ సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టరు. అందుకే ఆయనకు ప్రజల్లో ఇంతటి ఆదరణ రావడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆమంచి రాజకీయ ప్రయాణం ఎటు అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఇప్పట్లో అధికారంలోకి వచ్చే సీన్ అయితే కనిపించడం లేదు. ఆయనకు సొంతంగా 40,000 నుంచి 50,000 ఓటర్లకు బలం ఉంది. అయితే నిజానికి 2024 ఎన్నికల్లో చీరాలలో ఆమంచి గెలవాల్సి ఉంది. కానీ జనసేన, బీజేపీల ఓట్లు కూడా టీడీపీ అభ్యర్థికి పడటంతో అక్కడ పరిస్థితి తారుమారైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కరణం బలరాం మీద ఉన్న వ్యతిరేకతతో టీడీపీ అభ్యర్థి కొండయ్య నాన్ లోకల్ అయినా సరే ఆయనకు కరణం వ్యతిరేక ఓట్లు కూడా పడ్డంతో ప్లస్ అయిందని అంటున్నారు. జనసేన, బీజేపీల ఓట్లు కూడా కొండయ్యకు మరింత పడటం ప్లస్ అయిందని అంటున్నారు. ఇలాంటి ఈక్వేషన్స్ వల్లే ఆమంచి ఓడిపోయారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆమంచి కాంగ్రెస్లోనే కొనసాగితే ఆయన రాజకీయ జీవితమే ప్రమాదంలో పడుతుందన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఆమంచి ప్రధాన రాజకీయ పార్టీలో ఉండటమే సేఫ్ అంటున్నారు పరిశీలకులు. అయితే 2019 ఎన్నికల్లో ఆమంచిని ఓడించేందుకు ఆయన ప్రత్యర్థులు అందరూ ఏకమవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ వారంతా ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయిన పరిస్థితి. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన ఆయనకు వచ్చిన ఓట్లన్నీ సొంత బలమే. కాబట్టి కాంగ్రెస్ కాకుండా ఆమంచి ప్రధాన పార్టీలో ప్లేస్ వెతుక్కోవడమే బెటర్ అంటున్నారు. ఆయనకు ఉన్న సొంత బలానికి పార్టీలకు ఉండే బలం కూడా యాడ్ అయితే తిరుగుండదని చెబుతున్నారు. అయితే ఒకవేళ ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేస్తే మళ్లీ వైసీపీ గూటికి చేరతారా, లేదంటే కూటమి పార్టీల్లో ఏదొక పార్టీ తలుపు తడతారా అన్నది తేలాల్సి ఉంది. లేదు కూడదు అని కాంగ్రెస్లోనే కొనసాగుతారా అన్నది కూడా కాలమే తేల్చాల్సి ఉంది.